ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎల్లంపేట ఒక గ్రామానికి అయితే వచ్చాము. సో ఈరోజు ఈ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే 875 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జగన్నాథ ఆలయం ఈ ఊర్లో ఉన్నది. అయితే ఈ విగ్రహానికి 875 సంవత్సరాలు పూర్వము బొబ్బిలి రాజుల కాలం నుంచి కూడాను ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో సేవలు చేస్తూ పూజలు చేస్తున్నటువంటి ఆలయాన్ని అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అయితే ఈ ఊర్లో ఒకసారి మీరు వచ్చి చూసినట్లయితే చూడండి, లక్ష్మీ సమేతుడైనటువంటి జగన్నాథ స్వామి ఈరోజు ఎక్కడైతే ఆలయం అయితే దర్శనమిస్తుంది. సో ఈరోజు ఆ విగ్రహ రూపంలో చూస్తే అంటే పూరిలోని మనకి ఏ విధంగా అయితే రథయాత్ర జరుగుతుందో, పూరిలో ఎటువంటి సాంప్రదాయాలతో పూజలు చేసుకుంటున్నారు అందుకుంటున్నారో అటువంటి జగన్నాథుడు ఈరోజు ఈ ఎల్లంపేటలోనైతే ఉన్నారు. సో చాలామందికి ఈ ప్రాచీన ఆలయం గురించి అయితే తెలియనప్పటికీ కూడాను ఈ చుట్టుపక్కల జనాలతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ ఆలయం గురించి చూద్దాం ఏంటి. అయితే ఈరోజు ఈ జగన్నాథ స్వామి ఆలయం ఉన్నటువంటి ఎల్లంపేట దగ్గర మరో జగన్నాథుడు ఉన్నారంటూ, ప్రత్యక్ష జగన్నాథుడు ఉన్నారంటూ ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. ఎవరు ఆ జగన్నాథుడు అంటే ఇక్కడికి వస్తే కొరికాన ఫౌండేషన్. సో కొరికాన ఫౌండేషన్ ద్వారాను ఈరోజు ఈ చుట్టుప్రక్కల అందరికి కూడాను అభివృద్ధి చేయడం అయితే జరుగుతుంది అంటున్నారు. సో ఈరోజు ఆ కొరికాన ఫౌండేషన్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయానికి సంబంధం ఏంటి, సో అసలు ఈ ఊరి ప్రజలు ఆయన్ని ప్రత్యక్ష ఈరోజు దేవుడిగాను ఎందుకు కొలుస్తున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు జగన్నాథ స్వామి లక్ష్మీనరసపేట ఆలయం దేవస్థానం అనేది గత 875 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగినటువంటి టెంపుల్. ఇదైతే మన కృష్ణచంద్ర గజపతి వారి యొక్క ఆధ్వర్యంలో ఉంటూ బొబ్బిలి గారు రాజు గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ నడవడికగా వచ్చింది. కాలక్రమేణా రాజ్యులు రాజు యొక్క పాలిపాలన అంతమైన తర్వాత మన ఈ ఆలయం అనేది ఎండోమెంట్ లేదా మన దేవాదాయ ధర్మాదాయ శాఖకి అప్పగించడం జరిగింది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ తీసుకున్న తర్వాత అలాగా గ్రామ పురజనుల సహకారంతో, అదేవిధంగా అప్పట్లో ఉండేటటువంటి ప్రభుత్వాలు చిన్నగా సహకరిస్తూ రథయాత్ర పూజ పునస్కారాలు అనేవి జరిగింది. అదేవిధంగా మా జగన్నాథ స్వామి యొక్క ముఖ్య వార్షికోత్సవం అనేది రథయాత్ర. ఈ రథయాత్ర గత 2019 వరకు కష్ట నష్టాలతో కానీ ఏదో విధంగా జరిపించడం అయితే జరిగింది. కానీ 2019 నుంచి మనకు రథం అనేది కొలాప్స్ అయిపోయింది, చాలా కొలాప్స్ అయిపోయింది. రథయాత్ర చేయడానికి గాను స్వామివారి విగ్రహం ఊరేగింపుకు గాను రథం లేకుండా పోయింది. అప్పటి సమయంలో మాకు అభయప్రదాత అయి అక్షబాణాలు కురిపించడానికి కొరికాన భవానీ మేడం గారు, అదేవిధంగా కొరికాన రవికుమార్ సార్ గారు వచ్చి ఒకసారి ఆలయ సందర్శించినప్పుడు సమయంలో మాకు నందకిషోర్ పానిగ్రాయి వారి ఆధ్వర్యంలో మాకు తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళడంతో మేము మా యొక్క బాధను విన్నపించినప్పుడు మేడం గారు వచ్చారు. ఆ రోజే మా సారు షూడా చైర్మన్గా ఎంపికై ఇక్కడికి మొట్టమొదట స్వామివారి దర్శనంకి వచ్చినప్పుడు మేము చెప్పాము. అప్పుడు రథం పూరా శిథిలావస్థలో ఉండేది పూర్తిగా. ఆ శిథిలావస్థల సమయంలో సార్కి మేము అడిగింది ఏమిటంటే, మా జగన్నాథ స్వామి ఏదో ఒక విధంగా మీ పేరు ప్రకారంగా కానీ మీ యొక్క ఆశీర్వాదం అనుకోవచ్చు, అభిమానం అనుకోవచ్చు, మీరు మాకు ఆ రథాన్ని ప్రజెంట్ చేస్తే స్వామివారికి రథం పైన ఒక్కసారి దర్శనం చేయాలనుకొని కోరుకుంటున్నాం సార్ అంటే, అప్పుడు సార్ గారు అభయం ఇచ్చారు. అదేవిధంగా మేడం గారు కూడా అభయం ఇచ్చారు. అట్టి సమయంలో మాకు ఒక 6,50,000 రూపాయలు మెటీరియల్ అనుకుంటా ఇస్తే మాకు ఈ రథం అనేది 40% వరకు 60% వరకు అయితే కంప్లీట్ అయింది. మిగతా 40% వరకు ఉంది. అది కూడా సార్ గారు యొక్క ఆశీర్వాదంతో, అభిమానంతో, మేడం గారి ఆశీర్వాదంతో, అభిమానంతో పూర్తి చేస్తారని మనవి చేసుకుంటున్నాం ఈ మీ టీవీ ద్వారా. మాకు గత 6-7 సంవత్సరాలైంది రథం గట్ట ఇక్కడ లేదండి ఎల్లంపేట ఊర్లోన. మేడం గారు అన్నిటి దగ్గర సహాయ సహకారాలు బాగా చేస్తున్నారు అనుకుని మాకు తెలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళాము. సార్ దగ్గరికి కూడా వెళ్ళాము. వెళ్తే ఈ రథంకి ఇంత కావాలమ్మా, మాకు రథం లేదు, మీ పేరున్నట్టు చెయ్యండి అమ్మా అంటే ఆవిడ వచ్చి ముందుకు వచ్చి అది ఎంత అవుతుంది ఏంటి నాకు ఎస్టిమేషన్ గట్ట ఇవ్వండి అన్నారు. మేము అనుకోకుండానే ఇలాగ పంపిస్తారు అనుకుని కూడా అనుకోలేదు. మెటీరియల్ గట్ట ఎమర్జెన్సీ ఆవిడే పంపించారు. రథంకి వచ్చి ఒక 60% వరకు కంప్లీట్ అవుద్దామా అనుకొని చెప్పాము మేము. అప్పుడు ఆవిడ ఆ రకంగా ముందుకొచ్చి రవి సార్ గారు కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చాక తక్కింది టోటల్ మేము కంప్లీట్ చేస్తాము. అతనే వచ్చేసి రథం కూడా ఓపెనింగ్ చేశారు రథయాత్రకి రవి సార్ గారు. యాక్చువల్లీ యూట్యూబ్లోను గట్రా అన్నింట్లోనూ ఉన్నాయి అవి.
తక్కింది మెయిన్ ఏంటంటే ఆవిడ తాలూకా ఓపెన్ హార్ట్ బట్టి మా జగన్నాథుడికి ఈ రోజు వచ్చి రథం అన్నది మేము చూస్తాం అనుకోలేదు మా తరాలకి. వాళ్ళకి జన్మజన్మలకి మేము రుణపడి ఉంటాం. మా అంటే ఈ గ్రామస్తులందరూ కూడా జన్మజన్మలకి రుణపడి ఉంటాం. ఇక్కడికి రాగానే ఫస్ట్ కనబడేది ఏంటంటే రథయాత్ర అన్నప్పుడు రథమే కనబడుతుంది. ఆ రథం అన్నది కొనిగన రవి గారు, భవానీ మేడం గారు అనుకుని వాళ్ళు కూడా ఈ రథం ద్వారానే మాకు కనబడుతూ ఉంటారు ఎప్పుడు. మా గత 7 సంవత్సరాలుగా రథం లేని కారణంగా రథయాత్ర బాగా జరగలేదు. కోరికాన భవానీ గారు వాళ్ళ దంపతులు రథం కోసం ఒక 6 లక్షలు హెల్ప్ చేశారు. మిగతా 60% పని అయింది, ఇంక 40% ఉంది. అది కూడా హెల్ప్ చేస్తామని మేడం గారు చెప్పారు. అది కూడా హెల్ప్ చేస్తే జన్మజన్మలకు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఆ జగన్నాథ స్వామి ఆశీర్వాదాలు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను.